came to meet me. Yay! హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సహజ మాదిరి వీడియోస్. ఈరోజు ఇస్ అ వెరీ 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 బిజీ డే అనమాట. సో పొద్దున్నుంచి రాత్రి దాకా కంటిన్యూస్గా ఏదో చేస్తానే ఉన్నాను అండ్ కొంచెం వ్లాగింగ్ కూడా చేశాను. సో ఆ స్నిప్పెట్సే మీరైతే ఈ వీడియోలో చూస్తారు. మార్నింగ్ లెగ్గానే పిల్లలకి ఫస్ట్ వాటర్ ఇచ్చేసి, మేము ఇది టర్మరిక్ కొమ్ములు కాస్కోలో దొరికినాయి అనమాట. సో అది జింజర్తో కలుపుకుని ఎవ్రీడే అయితే తాగుతున్నాము. అండ్ ఇది వీకెండ్ సాటర్డే రోజు వ్లాగ్ చేసింది. సో మార్నింగ్ కైట్స్కి చాక్లెట్ మిల్క్ కాకుండా డేట్స్ అండ్ మ్యాంగో కలిపి అయితే ఇక్కడ జ్యూస్ చేస్తున్నాను అనమాట. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. పెట్టాలి దోశ ఇడ్లీ నేను నైట్ నానబెట్టాను. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ Now welcome to my most boring breakfast but my most favorite breakfast, అది గుడ్డు అండ్ బ్రెడ్ అనమాట. అదే ఆల్మోస్ట్ ఎవ్రీడే తిని బ్రతికేస్తాను నేను. అండ్ పిండి రుబ్బినప్పుడు దోశలు ఉన్నప్పుడు హ్యాపీగా దోశ ఇడ్లీ తింటాను, బట్ అది చాలా రేర్ అనమాట. మోస్ట్లీ మనం గుడ్డుతోనే బ్రతికేస్తాము అండ్ విత్ మై కాఫీ. నా బోరింగ్ బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుని హ్యాపీగా సిస్టమ్ ముందు కూర్చుంటాను అండ్ మొత్తం మెయిల్స్, టీమ్ తోటి కాన్వర్జేషన్స్, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్, యూట్యూబ్ మెసేజెస్ అన్నిటికీ రెస్పాండ్ అవ్వడం అవన్నీ అయితే చేస్తూ ఉంటాను అనమాట నేను. అండ్ అది కాకుండా ఇంకేదో కొత్తది స్టార్ట్ చేద్దాము అని ఒక థాట్ వచ్చిందనమాట మైండ్లో. సో దాని గురించి కూడా కొంచెం మాట్లాడుతూ ఉన్నాను. దీని గురించి నేను వీడియో ఎండింగ్లో షేర్ చేశానండి. ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. సో తప్పనిసరిగా వీడియో ఎండింగ్ చూడటం మర్చిపోకండి. వైల్ ఐఎమ్ డూయింగ్ దాట్, ఇషితాకి సాటర్డే సండే డ్యాన్స్ క్లాసెస్ ఉంటాయి. డ్యాన్స్ టీచర్ ఇంకొంతమంది మెసేజ్ చేశానని అడిగారు. డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలా అయిపోయిన తర్వాత ఇద్దరు బాగా ఆడుకుంటారనమాట. ఇష్తా డ్యాన్స్ చేసినప్పుడు శ్రీనిక కూడా మోస్ట్లీ తన పక్కనే ఉండి ఏదో చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, అది కూడా పక్క నుంచి. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ నేను ఇంకా నా సెల్ఫ్ కేరు ఆర్ వాట్ ఎవర్ స్పా, నా హెయిర్ ప్యాక్ చేసుకుంటున్నాను నేను. కోకోనట్ ఆయిల్ని హీట్ చేసి మొన్న చూపించాను కదా వీడియోలో. నాకు ఈ కాంబినేషన్ చాలా నచ్చుతుంది. నేను వన్ ఆఫ్ ద బ్యూటీ బ్లాగర్ వీడియోలో చూశాను అనమాట. ఈ మొరకొనో హెయిర్ మాస్క్ని నేను ఫుల్ కోకోనట్ ఆయిల్ తోటి మిక్స్ చేసేసి ఫుల్ హెడ్ అంతా పట్టించేస్తాను అనమాట. యాక్చువల్గా ఈ మాస్క్ వెనకాల 5 to 7 minutes వేసుకోమని ఉంది, బట్ నేనేంటంటే ఒక 1 hour అలా వదిలేసి వేరే పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. వంట చేశాను నేను అప్పుడు మాస్క్ పెట్టేసుకుని. సో కాసేపు మసాజ్ చేసుకుంటాను. అండ్ అది అయిపోయిన తర్వాత ఒకవేళ అందులో ఏదైనా మిగిలితే గణేష్కి కూడా వెళ్ళి పట్టించేస్తాను అనమాట. వద్దు అన్న ఫుడ్ పెట్టలేదు, నెక్స్ట్ వంట చేయాలి, ఆకలిస్తాను. గణేష్ కొంచెం ప్యాక్ పెట్టుకుని వేరే పనులు ఉన్న రోజుని పిల్లలకి పెట్టలేను అనమాట. సో నేను సండే పెట్టుకుంటే అలాగే సండే పెడతాను. వాట్ ఆర్ యు బోత్ డూయింగ్? వెదర్ మంచిగా ఉన్నప్పుడు వాళ్ళని బయటకు పంపించేసి ఏదో ఒక గేమ్స్ మీరే ఫిగర్ అవుట్ అవ్వండి అంటారు అనమాట. సో ఇక్కడ బకెట్లో బబుల్స్ వేసేసుకుని బబుల్స్ ఆడారు. ఆ తర్వాత ఇంకేదేదో రకరకాల గేమ్స్ ఇన్వెంట్ చేస్తూ ఉంటుంది ఇషిత. నేను ఇంట్లో వంట చేశాను, దొండకాయ వేపుడు, టమాటో పప్పు అయిపోయింది. ఆ తర్వాత గణేష్కి ఆ రోజు అంతా ప్రొడక్షన్ సపోర్ట్ తోటి ఫుల్ బిజీగా ఉన్నాడు. సో నేనే పిల్లలకి అయితే స్నానం చేయించేసి వంట కూడా అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ బయట క్యూట్గా ఉందని చెప్పేసి పిక్చర్ తీయడానికి బయటకు తీసుకుని వెళ్ళాను శ్రీనికాని. రెడీ ఫర్ ఆఫ్టర్నూన్ స్లీప్? బుచ్, వాట్ బుక్ ఇస్ ఇట్ టుడే? Winnie the Pooh. Okay. వీకెండ్ వచ్చిందంటే అన్నీ లేట్గా అయిపోతాయి, వంట, స్నానము, ఎవ్రీథింగ్ అనమాట. సో ఫైనల్గా ఆ ఇషిత శ్రీనికాని పడుకోబెడతా ఉంటే మనం వెళ్ళి ఫుల్గా నీట్గా
ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాము. కానీ ఈ శారీ నేను యాక్చువల్గా ఈవినింగ్ కట్టుకున్నాను. దీని గురించి తర్వాత మాట్లాడతాను. నాకు కలర్ కాంబినేషన్ ఎంత నచ్చేసిందంటే, ఇది కొలాబరేషన్ కాదండి, ఎప్పుడో నాకు అచ్యుత కలెక్షన్స్లో నచ్చి నేనైతే తీసుకున్నాను. అప్పటి నుంచి వేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఇంక నాకు వేసుకోవాలనిపించింది ఆ రోజు. బట్ దానికంటే ముందు నాదొక సూపర్ అనాయింగ్ హ్యాబిట్ ఒకటి చెప్పనా. నాకు ఎంత బద్ధకం అంటే సమ్టైమ్స్ ఇస్త్రీ చేసుకోవడానికి ఆ డ్రెస్ కార్నర్స్ ఒక్కటే నలుగుందనుకోండి, దాన్ని అలా పైన పెట్టేసి చేసుకుంటాను అనమాట. నీట్గా ఇప్పి చేసుకోవడానికి కూడా ఒప్పుకుండదు నాకు సమ్టైమ్స్. ఓ మై గాడ్, ఎలా ఎంతమంది ఉంటారు నా అలాగా. So Santa has a very special reindeer. భలే ఉంది శిత. ఇంట్రెస్టింగ్ పార్ట్ రైట్. ఏ శ్రీనిక, నువ్వు కూడా ఏదైనా పాట పాడతావా? Good job. The snow and a one-horse open sleigh. Oh, the bells we go, laughing all the way. Bells are about to ring, making spirits wise. What fun it is to ride and sing and sleigh is out tonight. Hey, jingle bell, jingle bell. టైమ్ 3:00 3:30 అలా అయిపోయింది. అండ్ ఫైనల్గా గణేష్ వర్క్ అయితే అయిందనమాట. అండ్ దెన్ హీ డిసైడెడ్ టు క్లీన్ ద హౌస్. క్లీనర్స్ మాకు రాలేదు, వాళ్ళు వస్తామని చెప్పినప్పుడు మాకు కుదరలేదు. సో ఇంకా వాళ్ళు రాకపోతే ఇంక మేమే వేసుకోవాలి కదా, బికాస్ ఎన్ని స్టెయిన్స్ ఉంటాయంటే ఇల్లంతా. వారానికి ఒకసారి వేసుకోకపోతే ఇంక మళ్ళీ నడవలేము. సో ఇల్లంతా నేను సర్దాను, వంట చేశాను కాబట్టి ఇక్కడ గణేష్ అయితే క్లీనింగ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ శ్రీనిక మేజ్ చేస్తాను అనమాట. మేజ్ కైండ్ ఆఫ్ మేజ్ పజిల్ పీసెస్, చాలా మంచి యాక్టివిటీ ఇది. దీని గురించి కూడా నేను ఫర్దర్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. మన మ్యాథ్ గురించి కూడా షేర్ చేస్తాను అన్నాను కదా. సో ఇదంతా కూడా ఇంకొన్ని రోజుల్లో ఎక్స్పెరిమెంట్ చేసి అయితే నేను షేర్ చేస్తాను. బట్ ఇలాంటివి మీకు గూగుల్లో దొరుకుతాయి అనుకుంటండి, చెక్అవుట్ చేయండి, పింట్రెస్ట్లో దొరుకుతాయని. 3-year-old పిల్లలు ఉంటే ఇలాగా మేజెస్ చేయటం వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ నాకు ఒక ప్యాకేజ్ వచ్చింది ఫ్రమ్ స్పార్కిల్స్ బై సియా. థ్యాంక్ యూ సో మచ్. అనదర్ జ్యువెలరీ, వెరీ క్యూట్ లిటిల్ జ్యువెలరీ, మోస్ట్లీ కిడ్స్ కోసమే నేనైతే ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ చేయలేదు, సారీ, ఇట్స్ ఎ కొలాబరేషన్. నాకు పంపించారు. ఎప్పుడు స్టైల్ చేస్తానో నాకు ఇంకా తెలియదు. బట్ ఫస్ట్ అయితే చూపిద్దామని చూపిస్తున్నాను. ఎంత క్యూట్గా ఉందో. దిస్ ఇస్ లైక్ ఎ క్యూట్ పర్ల్ చోకరు. మనం పెట్టుకోవచ్చు, పిల్లలకి పెట్టుకోవచ్చు. పిల్లలు వడ్డానం కింద కూడా చాలా బాగుంటుంది. దీనికి పెట్టడానికి ట్రై చేశాను, బట్ పెట్టుకోలేదు అనమాట శ్రీనిక. సో నేనే పెట్టుకొని చూపిస్తున్నాను. అదిని ఇంకొక క్యూట్ లిటిల్ లోటస్ నెక్లెస్, రెండు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. Ready to go. We're ready. And then we spent time with Sadhapani in the car. You remember all of that, అమ్మా? That part I remember. కొంచెంసేపట్లో సాధు వస్తుంది. లాస్ట్ టైం సాధుని ఎప్పుడు కలిసింది అనేది చెప్పేస్తుంది అనమాట దోషలో. నాకు అసలు గుర్తు కూడా లేదు, దీనికి ఎంత బాగా గుర్తుందో చూసారా. ఇప్పుడైతే మనము స్వాతి ఇంటికి వెళ్దాము. స్వాతి ఇంటికి ఎందుకు వెళ్తున్నాను అనేది వెళ్ళిన తర్వాత అయితే మీకు చెప్పేస్తాను. దాని తర్వాత మీలో ఒకరు నన్ను కలవడానికి రాబోతున్నారు చాలా లాస్ట్ మినిట్లో. అనుకోకుండా కాదు, అనుకునే, కానీ అసలు కలవగలుగుతానో లేదో అనుకున్నాను. ఇప్పుడు కూడా నాకు డౌటే కలవగలుగుతామో లేదో, బడైతే కలుస్తాను. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. లెట్స్ గో. శ్రీనిక అస్సలు పడుకోలేదు. సమ్ టైమ్స్ దానికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. వీకెండ్సే కొంచెం మళ్ళీ రెగ్యులర్గా ఎవ్రీడే పడుకుంటుంది. వీకెండ్ వచ్చేసరికి అలా అయిపోతుంది అనమాట. చూడటానికి ఎంత కలకల్లాడుతోంది. చాలా ఎక్కువ ఉంది. ఎప్పటి నుంచి ఉన్నాయి స్వాతి? ఏ ఇయర్ నుంచి ఉన్నాయి? 8 years నుంచి ఉందా? యాక్చువల్లీ కానీ కొంచెం పెద్ద వాళ్ళకి కొంచెం ఇవన్నీ మంచిగా ఉన్నాయే తీసి 1-2 సార్లు వేసినవే తీసా అన్నట్టు. ఇదైతే మరి డ్రెస్ ఒకటే 2. You love to. So here I am. Beautiful outfits from my friend's daughter closet చూడటానికి వచ్చాను నేను. Guys, most of these dresses are very very gently used. నేను చూసినంత వరకు నాకు ఎక్కడా పెద్ద స్టెయిన్స్ ఏం కనిపించట్లేదు. ఏదైనా చిన్నగా ఏమైనా ఉన్నా సరే అవన్నీ పెద్దగా పట్టించుకోకండి, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ప్రీ-లవ్డ్ అవుట్ఫిట్స్. సో ఐ హోప్ యూ విల్ బీ మైండ్ఫుల్ ఆఫ్ దాట్. క్లోత్స్ అన్నీ చాలా ఎలిగెంట్గా అనిపించినాయి, కానీ
పిక్చర్స్లో అంత గ్రేట్ రాలేదన్నమాట. అందుకనే నేను లైవ్గా చూపిస్తున్నాను. యాక్చువల్గా వీకెండ్ లైవ్ షో చేద్దాం అనుకున్నాను నేను. నాయి కొన్ని క్లోత్స్, మా ఫ్రెండ్కి కొన్ని క్లోత్స్ చూపిద్దాం అనుకున్నాను. బట్ నాకు ఆ లైవ్ షో చేయటం కుదరలేదు కాబట్టి నేను యూట్యూబ్ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడైతే మీకు క్లియర్గా కనిపిస్తుందండి. ఒక 2 అవుట్ఫిట్స్ కంబైన్ చేసి మై ఫ్రెండ్ అప్లోడ్ చేసింది వెబ్సైట్లో. సో ఈ క్లోత్స్ యొక్క అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు డైరెక్ట్గా అది క్లిక్ చేసి యూ క్యాన్ గో హెడ్ అండ్ బై. అండ్ ఆఫ్ కోర్స్ ఇది యూఎస్ఏ అండి, ఇండియా కాదు. అండ్ ఇందులో 3 కొంచెం గ్రాండ్ వేర్ అనమాట. ఇది ఒక ఫ్రాక్ మొత్తం ఇలా మంచి స్టోన్ వర్క్ తోటి లైక్ చాలా చాలా బాగుంది. క్వాలిటీ చాలా బాగుంది. తనకి ఇంకా అన్నీ షార్ట్ అయిపోయినాయి తన అమ్మాయికి. సో అందుకనే షీ సోల్డ్. అండ్ నార్మలీ 2 ఫ్రాక్స్ కలిపి షీ జస్ట్ సోల్డ్ ఫర్ లైక్ $30 ఈచ్, విచ్ ఇస్ లైక్ వెరీ వెరీ రీజనబుల్ కదా. సో మీలో ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా కింద లింక్ ఇస్తానండి, క్లిక్ చేయండి. ఇది నాకు బాగా నచ్చింది. హాఫ్ శారీ మోడల్లో ఉంది. వెనకాల కూడా ఎంత బాగా వచ్చిందో ఫ్రిల్స్. లైక్ కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. అగైన్ పిక్చర్స్ అస్సలు జస్టిస్ చేయలేదు వెబ్సైట్లో. బయట ఒక్కొక్కటి చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ ఫ్యూ లంగాస్. తనే మంచిగా డిజైన్ చేసింది. మై ఫ్రెండ్ ఆల్సో షీ జస్ట్ లవ్స్ టు డిజైన్ అనమాట. సో ఇక్కడ పైన ఇక్కత్ మెటీరియల్ అండ్ ఇది బెనారస్ అనుకుంటా, బెనారస్ క్రాప్ టాప్ లంగా మోడల్. సో దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ మీలో ఎవరైనా ఇంకా మీకు పునర్వి గురించి తెలియకపోతే, పునర్వి ఇస్ ఎ ప్లాట్ఫామ్ అండి వేర్ యూ క్యాన్ సెల్ వెరీ జెంట్లీ యూస్ ప్రీ లవ్ క్లోత్స్, ఎస్పెషలీ ఫర్ కిడ్స్కి. వాళ్ళకి పొట్టైపోతాయి కదా. సో ఈ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకోండి. మీరు మీ పిల్లల మంచి మంచి బట్టలు ఏదైనా ఉంటే మీరు అది అమ్మొచ్చు, మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా చాలా నచ్చింది నాకు, పైతానీ మోడల్. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ విచ్ ఇస్ కాస్ట్లీ బికాస్ ఇది చాలా కాస్ట్ అయిందనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ ఎ వెరీ బిగ్ డిజైనర్ షాప్. సో క్వాలిటీ అది ఎక్సలెంట్ ఉంది కాబట్టి దీని యొక్క ప్రైస్ ఎక్కువ ఉంది. అండ్ లోపల క్యాన్ కూడా వచ్చింది. వెరీ వెరీ ప్యూర్ సిల్క్ మెటీరియల్, దుపట్టా కూడా వచ్చింది దీనికి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై ఫేవరెట్, ఇది నాకైతే అసలు ఇషితాకి తీసుకోవాలనిపించింది కానీ ఇంకా చాలా పొడుగు కదా. ఈ క్లోత్స్ అన్నీ ఆర్ ఫర్ అరౌండ్ 8 year old అమ్మాయికి అండి, 8 to 9 years ఓల్డ్కి వచ్చేస్తాయి ఇవన్నీ. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఇది లాస్ట్ది ఇషితాకి కూడా ఇదే పీచ్ కలర్ ఉంది, మీలో ఎంతమంది గుర్తుందో. సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్. అగైన్ పైన ఒక క్రాప్ టాప్ ఇక్కత్ మెటీరియల్ ఇచ్చింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఓకే, ఇప్పుడు మనము మీట్. Hi, it's Rachna. Rachna came to meet me. I'm so happy. మా ఫ్రెండ్స్ అందరికి ఇది ఫార్వర్డ్ చేస్తాను. అవునా? సో చెప్పండి అయితే ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? ఫాలోయింగ్ సిన్స్ లైక్ 1 year దాటిపోయింది అనమాట. లాస్ట్ నేను షార్లెట్ లో ఒక 2 years బ్యాక్ ఉన్నాను. నాట్ ఎట్ మ్యారీడ్ అండ్ ఏమో చాలా కనెక్ట్ అయిపోయాను అక్కకి. సో థ్యాంక్ యూ. ఆ వీడియో నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్క వీడియో వదలను అనమాట. లైక్ వచ్చిందా ఒక వీడియో అంటే లైక్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. Yeah, thank you. And she got me gift also, so thank you so much. What did you get? Ferrero Rocher. ఎన్ని రోజులు I want one. ఎన్ని రోజుల నుంచి ఐ వాంటెడ్ టు ఈట్ Ferrero Rocher తెలుసా. కంట్రోల్ చేసుకుంటూ కరెక్ట్గా 3 Ferrero Rocher. Why only 3? ఇంకొక 3 ఉన్నాయి. నీకు కావాలా? 6. Can I have one? Of course, baby. You can have అమ్మా. మనం చాక్లెట్స్ ఎంత వేరే ఏమి ఇచ్చిందో చూద్దామా. Okay. She gave a card. Let's read it. You have touched my life in so many ways. You have such a good heart. You're always saying something thoughtful or doing something kind. And today I want to be sure you know how much, very much you're appreciated. Thank you. Oh my God, it's a cup on my name, Bunny. Thank you so much, Rachna, once again. Felt very, very happy. అండ్ మార్నింగ్ మీరు చూసిన క్లిప్ యాక్చువల్గా నేను ఈవినింగ్ అనమాట. ఇప్పుడు శారీ అయితే వేసుకున్నాను. అండ్ ఎవ్రీ టైం బయటకు వెళ్ళి సరిగ్గా మంచిగా చీర కట్టుకున్నాను, ఫోటోషూట్ చేసుకుందాం అనుకుంటాను. బట్ దెన్ అప్పటికి చీకటి పడిపోతుంది. అది ఒక్కటి సరిగ్గా సెట్ అవ్వట్లేదు టైమింగ్. అండ్ ఇండోర్ ఫొటోస్ నాకు అస్సలు సరిగ్గా నచ్చవు. ఓకే, ఇక్కడ గణేష్ నేను ఫిట్ టు ఫైనాన్స్ గ్రూప్లో ఏదైనా ఒక సరదాగా రీల్ చేద్దామని చేస్తున్నాము. అండ్ మీరు చూసారంటే ఫ్రీక్వెన్సీ కొంచెం తగ్గించాము బికాస్ మాకు టైం ఉండట్లేదు టు బీ ఆనెస్ట్. ఎంత చేయగలుగుతున్నామో అంతే చేస్తున్నాము. సో
2 డేస్కి ఒక్కసారి అలాగా మంచి కంటెంట్ అయితే రీసెర్చ్ చేసి బాగా పెట్టడానికి ట్రై చేస్తున్నాము. లెట్స్ ఫినిష్ దాట్. దెన్ వీ విల్ షో దేని గురించి మాట్లాడాలి. మెజారిటీ ఆఫ్ ద మ్యారేజెస్ బ్రేక్ అయ్యేయి ఇష్యూ వచ్చేది మనీ వల్ల. అలాంటి ఇంపార్టెంట్ మనీ గురించి మనం ఒకరిని పెళ్లి చేసుకునే ముందు మాట్లాడటం అనేది మీకు ఎందుకు కరెక్ట్ అనిపించట్లేదు? ఈ కాలంలో మొగుడు పెళ్ళాం ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు ఫైనాన్సెస్ టాపిక్ జాబ్ చేయకపోయినా జాబ్ చేయకపోయినా ఇద్దరు ఈక్వల్ గా కూర్చొని ఒక ఫ్యామిలీగా ఉండి బతుకుతున్నప్పుడు ఈక్వల్ గా మాట్లాడుకోవాలి అండ్ ఇద్దరికి ఒపీనియన్ కరెక్ట్ గా ఉండాలి. సో పెళ్ళైన తర్వాత ఒకవేళ అది కుదరకపోతే వై నాట్ టాక్ అబౌట్ ఇట్ బిఫోర్? నాట్ ఓన్లీ అబౌట్ దాట్, పెళ్లి చేసుకునే ముందు పక్కన వ్యక్తికి ఎన్ని అప్పులు ఉన్నాయి, వాళ్ళు ఫైనాన్సెస్ని ఎలా చూస్తున్నారు, అవన్నీ డిస్కస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డోంట్ ఫర్గెట్. ఎస్. అండ్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందని అనుకుంటున్నారు? పెళ్లికి ముందు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు దాకా దాని కనుక ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట ఈ గ్రూప్ లో. ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయికి తెలియాలన్న ఉద్దేశంతో దీన్ని మాకు ఇంకా 10 మందికి రీచ్ అయ్యేటట్టు చేయాలని ఉంది. సో మీకు ఒకవేళ నచ్చితే ఆ పేజ్ ఫాలో అవ్వండి అండ్ మీ స్నేహితులతో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ తప్పనిసరిగా షేర్ చేయండి. సో ఇప్పుడైతే మన క్లాజెట్కి వచ్చేద్దాం. నా క్లాజెట్లో నేను పునర్వి ఇదే క్లాజెట్లో స్టార్ట్ చేశాను. ఇదే క్లాజెట్లో అందరికీ చెప్పాను. యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు నా మైండ్లో ఓన్లీ యూఎస్ స్టార్ట్ చేయాలనేదే నా ప్లాన్ అనమాట. బికాస్ యూఎస్లో ఏంటంటే మేము చాలా జెంటిల్గా యూస్ చేస్తాము అండ్ ఒకవేళ వర్కౌట్ అవుతే ఆస్ట్రేలియా, కెనడాలో అలా ఎక్స్పాండ్ చేద్దాం అనేది నేను అనుకున్నాను. ఇండియా స్టార్ట్ చేయాలన్న ప్లాన్స్ నాకు ఒరిజినల్గా టు బీ ఫ్రాంక్ ఇట్ వాస్ నాట్ దేర్ ఇన్ మైండ్. బట్ ఇండియాలో కూడా చాలామంది దీన్ని ఇష్టపడుతున్నారు, చాలామంది ప్రోత్సహిస్తున్నారు అన్న ఉద్దేశంతో ఇండియా కూడా అయితే ఓపెన్ చేసాము. బట్ ఆఫ్ లేట్ ఏం చూస్తున్నాం అంటే మేము క్రియేట్ చేసిన ఈ ప్లాట్ఫామ్ని అంత మంచిగా తీసుకోవట్లేదు అనిపిస్తుంది. ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్క సెల్లారు ఏది పడితే అది అప్లోడ్ చేస్తున్నారు అండ్ ఎంత చెప్పినా సరే సెల్లార్స్ ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతున్నారు. సో అంతంత ప్రైస్ పెట్టి మీరు ఇండియాలో బట్టల్ని సెకండ్ హ్యాండ్ క్లోత్స్ గనక మీరు పెడితే ఎందుకు కొనుక్కుంటారండి బయర్స్? అలాంటి ఆ ప్రైస్కి న్యూ క్లోత్స్ వచ్చేస్తున్నాయి కదా. ఇండియాలో ఇంకొక విషయం, గల్లీకి షాప్ ఉంటుంది. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీవేర్. ఇంటి నుంచి బయటకు వెళ్తే మనకు అక్కడ 10 షాపులు కనిపిస్తాయి. అన్ని షాప్స్ ఉన్నప్పుడు ఎందుకు సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటారు? మీరు 1000, 2000, 3000 అలా పెడితే బట్టలు కొనుక్కోరు కదా. అంత అవసరం కూడా లేదు జనాలకి. టు బీ ఫ్రాంక్ నాకు 1 or 2 months చూడాలని ఉంది. ఇఫ్ ఇన్ కేస్ దిస్ మెసేజ్ విల్ బీ పాస్ టు ఆల్ ద sellers. If not, I don't know if I want to do any more pre-loved in India అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. బికాస్ నేను ఒక మంచి ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాను, కానీ అది మంచిగా యూటిలైజ్ చేసుకోకపోతే ఐ డోంట్ థింక్ సో. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్? నేను వెబ్సైట్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్స్టాగ్రామ్ వి విల్ ట్రై టు కంటిన్యూ ప్రీ-లవ్డ్ సేల్స్ ఈవెన్ ఇన్ ఇండియా, కానీ వెబ్సైట్ సరిగ్గా యూస్ చేయట్లేదండి. యూఎస్లో వెబ్సైట్ ఎంత బాగా వాడుతున్నారో సెల్లర్స్ అండ్ బయర్స్, అలా ఇండియాలో వాడట్లేదు. అండ్ సగం మందికి అర్థం కూడా కావట్లేదు. అంటే అస్తమాను పదే అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. మాకు అప్లోడ్ చేసే ప్రాసెస్ చాలా సింపుల్, వీడియోస్ ప్రొవైడ్ చేసాం, ఎవ్రీథింగ్. బట్ దే ఆర్ హ్యావింగ్ సో మెనీ ఇష్యూస్, సో మెనీ క్వశ్చన్స్. అంటే మనకు అంత మంచి ప్రాఫిట్స్ వచ్చేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ కస్టమర్ సపోర్ట్ని పెట్టవచ్చు. బట్ అది ఎవరికైతే రీచ్ అవ్వాలనుకున్నానో ఆ వెబ్సైట్ ఇండియాలో నాకైతే రీచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నేనేమి సాడ్గా ఫీల్ అవ్వట్లేదు అనమాట. అయ్యో నేను ఇంత కష్టపడ్డామే, ఇండియా వెబ్సైట్ చేసామే, ఎవరు యూజ్ చేసుకోవట్లేదని. బికాస్ చేయటం, కష్టపడటం అనేది మన చేతుల్లో ఉంటుంది. అది ఎంతవరకు అంటే దాని ఫలం ఎలా ఉంటుంది, దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది మన చేతుల్లో ఉండదు కదా. సో సమ్టైమ్స్ కొన్ని వర్కౌట్ అవుతాయి, సమ్టైమ్స్ కొన్ని వర్కౌట్ అవ్వవు. సో యూఎస్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది, కానీ ఇండియా అలా వర్కౌట్ అవ్వట్లేదు. సో మేబీ ఇది మేము ముందుగా ఆలోచించి ఉండాల్సిందేమో. అలానే లాస్లో ఉన్న అసలు సేల్ అవ్వట్లేదని కాదు, బాగానే సేల్ అవుతున్నాయి, బాగానే అంతా నడుస్తుంది. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా మాకు అనిపించట్లేదు. అండ్ ఇంకొక థింగ్ నా మైండ్లో ఏమొచ్చిందో అది కూడా చెప్పేస్తున్నాను. నాకు ఎప్పుడూ కూడా ఇష్ట శ్రీనికకి బట్టలు 90% నేనే డిజైన్ చేశాను. వాళ్ళకి నాకు పిల్లల బట్టలు క్రియేట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఐ థింక్ దట్ వాస్ ద మెయిన్ ఐడియా అనమాట. నేను పునర్వి స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంత మంచిగా డిజైన్ చేసిన పిల్లల బట్టలు అన్ని వేస్ట్ అయిపోతున్నాయి, దీనికి మళ్ళీ ఇంకొక ప్లాట్ఫామ్ ఇద్దాంలే అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం నాకు ఏదైనా డిజైన్ చేయాలనిపిస్తే, అంటే నేను పిల్లలకి పండగలకి అలా కొన్ని డిజైన్ చేస్తాను కదా, సో అవి కూడా నాకైతే కొన్ని స్టార్ట్ చేయాలన్నమాట. బికాస్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్
ప్యాషనేట్ అబౌట్ డిజైనింగ్ ఫర్ కిడ్స్. సో బహుశా అది కూడా చెయ్యొచ్చు నేను అని అనుకుంటున్నాను. అందుకే నేను మొన్న ఇన్స్టాలో పెట్టాను ఎవరైనా స్టైలిస్ట్ ఉన్నారా అని చెప్పేసి. ఎంతవరకు చేస్తాను, దీన్ని లాంగ్ టర్మ్గా ఎక్స్టెండ్ చేస్తాను అంటే ఐ డోంట్ నో. ఎప్పుడు చేస్తానో ఎలా చేస్తానో ఇంకా నాకైతే ఏం తెలియదు. బట్ ఇప్పుడు దాకా నన్ను ఎలా అయితే సపోర్ట్ చేశారో, ఒకవేళ కనుక నేను స్టార్ట్ చేస్తే అలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం సాధు దగ్గరికి వెళ్ళిపోదాం. సాధుతో కూడా హాయ్ చెప్పిస్తాను. ఆ తర్వాత డిన్నర్ చేసి తలపోటు వస్తుంది, కొంచెం టాబ్లెట్ వేసుకుని ఆ తర్వాత అయితే పడుకుంటాను. సో అదనమాట ఈ రోజైతే అలా నడిచింది. ఆ తర్వాత మళ్ళీ దోశలు వేసుకుని తిన్నాము డిన్నర్. అండ్ సాధు వచ్చిన సండే రోజు మళ్ళీ నేను బ్లాగ్ అయితే చేశాను. అది మీకు ఇంకా క్లిప్స్ చూపిస్తాను బికాస్ ఆల్రెడీ ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది. వెరీ ఈవెంట్ఫుల్ అండ్ వెరీ ప్రొడక్టివ్ డే లాగా నాకైతే అనిపించింది. నౌ బిఫోర్ ఐ ఎండ్ ద వీడియో ఒక పెద్దది ఇన్సిడెంట్ జరిగింది. అమ్మయ్య ఇంకా పడుకోవచ్చు అన్న టైంలో దోశలు వేస్తూ ఉంటే ఆయిల్ మొత్తం కింద పడిపోయింది. పొద్దునే కదా గణేష్ తడబట్టేశాడు, మళ్ళీ ఆయిల్ పడిపోయింది అనమాట. సో మళ్ళీ మొత్తం ఆయిల్ అంతా తుడిసి కిచెన్ క్లీన్ చేసి దేవుడా దాట్స్ హౌ మై వీకెండ్ వెంట్ గైస్. ఆల్ రైట్ దెన్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్.